పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ప్రతిఫలము తిందురు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ దినాలలో మరొక దినము నీ పాదసన్నిధికి వస్తున్నాం. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని సెలవిచ్చారు. అయ్యా, ఈరోజు మేము ధ్యానించబోయే మీ వాక్యము ద్వారా మా హృదయాలను తెరవండి. మా మాటల ద్వారా మేము జీవాన్ని పొందుకునేలా, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేలా మమ్మల్ని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనుషుడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును, తన పెదవుల ఆదాయమును అనుభవించును అన్నమాట ప్రకారము దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు వెలుగు కలుగునుగాక అని పలికారు. అంటే శూన్యములో నుండి జీవాన్ని తీసుకువచ్చింది దేవుని మాట. అదే దేవుని స్వరూపంలో ఉన్న మనము కూడా మన మాట ద్వారా ఒకరి జీవితములో వెలుగును నింపే శక్తిచ్చారు. ఈ లెంట్ కాలములో మనము ఉపవాసముండి ఆహారాన్ని విడిచిపెడుతున్నాము, కానీ మన నోటి నుండి వచ్చే కఠినమైన మాటలను విడిచిపెడుతున్నామా? ఒక మంచి మాట చనిపోవాలనుకున్న ప్రాణాన్ని నిలబెడుతుంది. అదే జీవము. ప్రియులారా, మాట ఎలా ప్రాణము పోస్తుందో మనం ఆలోచిస్తే, భయము అనే చీకటిలో ఉన్నవారికి నేనున్నాను, దేవుడు నీతో ఉన్నాడు అనే మాట ఒక దీపములా పనిచేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అవును, తప్పు చేసి నేరభావనతో కుమిలిపోతున్న వారికి నీ పాపములు క్షమించబడ్డాయి అన్న మాట కొత్త జీవితాన్ని ఇస్తుంది, క్షమను ప్రకటిస్తుంది. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అనే చిన్న ప్రోత్సాహము ఒక ఓడిపోయిన వాడి జీవితాన్ని నిలబెడుతుంది, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. ప్రియులారా, ఒకానొక నగరములో ఒక పెద్ద వంతెన ఉండేది. ఆ వంతెన మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. ఒకరోజు ఒక వ్యక్తి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్ల విసిగిపోయి ఆ వంతెనపైకి చేరుకున్నాడు. తన జీవితము ముగిసిపోయిందని, తనను ప్రేమించేవారు ఎవరూ లేరని నిర్ణయించుకొని దూకబోయాడు. అదే సమయములో అక్కడి నుండి వెళుతున్న ఒక వృద్ధుడు ఆ వ్యక్తి ముఖములో వేదనను గమనించాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఏమీ అడగకుండా కేవలము అతని భుజంపై చేయి వేసి ఇలా అన్నాడు, నాయనా, నీ ముఖము చూస్తుంటే చాలా అలసిపోయినట్లు ఉన్నావు. నీలో ఏదో గొప్ప శక్తి ఉంది, కాని ఈ సమస్య నిన్ను గెలవనివ్వడం లేదు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు, రేపు ఉదయము సూర్యుడు నీకోసము కొత్త ఆశను మోసుకొస్తాడు, నువ్వు మాకు కావాలి అని చెప్పాడు. ప్రియులారా, కేవలము ఆ 2 మాటలు, నువ్వు మాకు కావాలి, ఓపిక పట్టు, ఆ వ్యక్తి హృదయంలో ప్రకంపనలు పుట్టించాయి. మరుక్షణము అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత అదే వ్యక్తి ఒక గొప్ప సంస్థకు యజమాని అయ్యాడు. ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నాడు, నాడు ఆ వృద్ధుడిచ్చిన డబ్బులు నన్ను బ్రతికించలేదు, ఆయన పలికిన జీవము ఉన్న మాటలు నన్ను బ్రతికించాయని. అవును ప్రియులారా, యేసుక్రీస్తు పరిచర్య అంత మాటతోనే ముడిపడి ఉంది. లాజరు సమాధి దగ్గర లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు మరణించిన వ్యక్తికి ఆయన మాట జీవాన్నిచ్చింది. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ, నేనును నీకు శిక్ష విధింపను,
వెళ్ళుము, ఇకను పాపము చేయకుము అన్నప్పుడు సమాజము రాళ్లతో చంపాలనుకున్న ఆమెకు ఆ మాట ఒక కొత్త జీవితాన్నిచ్చింది. ఈ లెంట్ కాలంలో మనము తీసుకోవలసిన నిర్ణయము, రోజుకు కనీసము ఒక్కరికైనా నువ్వు బాగున్నావా, నీ పని బాగుంది అని చెప్పండి. కన్నీళ్లలో ఉన్నవారి దగ్గర వాదించకండి. కేవలము దేవుడు నీకు తోడుంటాడు అని ధైర్యము చెప్పండి. ఒకవేళ మీ నోటి నుండి జీవాన్నిచ్చే మాట రాకపోతే కనీసము మరణాన్నిచ్చే అంటే విమర్శించే మాట రాకుండా మౌనముగా ఉండుట మేలు. ప్రియులారా, ప్రేరేపణ లేకుండా పలుకు మాటలు కత్తిపోట్ల లాంటివి అని సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడినట్లు శరీరానికి తగిలిన గాయము మానుతుంది, కాని మనసుకు తగిలిన గాయము అంత సులభముగా మానదు. లెంట్ కాలంలో మనము ఉపవాసాలు ఉంటాము, ప్రార్థనలు చేస్తాము. కాని మన నోటి నుండి వచ్చే కఠినమైన మాటల ద్వారా ఎదుటివారి ఆత్మను, వారి ఆశలను చంపేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించాలి. పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశము. అంటే మన నాలుక ఒక తుపాకీ లాంటిది. దాని నుండి వచ్చే మాటలు బుల్లెట్ లాంటివి. మాట ఎలా ప్రాణము తీస్తుంది అంటే అపవాది లేనిపోని నిందలు వేయడము ద్వారా, అపవాదు అంటే లేనిపోని నిందలు వేయడము ద్వారా ఒక వ్యక్తి గౌరవాన్ని, సమాజములో వారి ఉనికిని చంపేయవచ్చు. ఎదుటివారి బలహీనతను ఎత్తిచూపుతో మాట్లాడటము వారి ఆత్మ విషయాన్ని ఖననము చేయవచ్చు. నలుగురిలో ఒకరిని తక్కువ చేసి మాట్లాడటము వారి మానసిక మరణానికి గురిచేస్తుంది. ఇక్కడ మరణము అంటే కేవలము శరీర మరణము కాదు. ఒక తల్లి తండ్రి పిల్లలకు నువ్వు పనికిరావు అంటే ఆ పిల్లల్లోని ఉన్న ఆశ చనిపోతుంది. ఒక భర్త భార్యతో కఠినంగా మాట్లాడితే అక్కడ ప్రేమ చనిపోతుంది. ఒక స్నేహితుడు అవమానిస్తే అక్కడ నమ్మకము చనిపోతుంది. కొన్ని మాటలు ఇలా ఉంటాయి, నీ వల్ల ఏమీ కాదు, నిన్ను ఎవరు ఇష్టపడరు, నీ జీవితానికి విలువలేదు. ఇవి కేవలము మాటలు కాదు, ఇవి ఆత్మను గాయపరిచే బాణాలు. ఎంతోమంది జీవితంలో ముందుకు రాలేకపోవడానికి కారణము ఎవరో ఒకరు చెప్పిన ప్రతికూల మాట. ప్రియులారా, ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక అద్భుతమైన పాఠము నేర్పాడు. ఆయన ప్రతి విద్యార్థికి ఒక తెల్లని శుభ్రమైన కాగితాన్ని ఇచ్చాడు. ఇచ్చి పిల్లలతో ఇలా చెప్పాడు, పిల్లలు, ఇప్పుడు ఈ కాగితాన్ని మీ చేతులతో వీలైనంత నలిపేయండి అన్నాడు. పిల్లలందరూ ఆ కాగితాన్ని పిడికిలితో నలిపి ఒక ముద్దలా చేశారు. తర్వాత ఆయనిప్పుడు ఆ కాగితాన్ని మళ్ళీ వెనక్కి విప్పి ముందున్నట్లుగా సాఫీగా నేను మీకే రకంగా ఇచ్చానో శుభ్రముగా ఆ విధముగా మార్చివేయండి అన్నాడు. పిల్లలు ఎంత ప్రయత్నించినా ఆ కాగితంపై పడిన ముడతలు పోలేదు. అది మునుపటిలా నునుపుగా మారలేదు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో ఇలా చెప్పాడు, పిల్లలు, ఒక వ్యక్తిపై మీరు విసిరే కఠినమైన మాటలు, అపవాదులు, విమర్శలు సరిగ్గా ఈ ముడతల వంటివే. మీరు ఆ తర్వాత వారిని క్షమాపణ అడగొచ్చు, కాని ఆ మాట వారి హృదయంపై వేసిన గాయము ఆ ముడతలాగే ఉండిపోతుంది. నీ మాటలు వారిలోని ఉత్సాహాన్ని చంపేసి వారిని మానసికంగా కుంగదీస్తాయి అని చెప్పాడు. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా మన నోటి దురుసు వల్ల అన్న ఒక్క మాట ఒక వ్యక్తి జీవన ప్రగతిని నాశనము చేయొచ్చు, లేదా ఒకరి కుటుంబాన్ని విచ్ఛిన్నము చేయొచ్చు. అది వారిని బ్రతికి ఉన్న శవాల్లా మార్చివేస్తుంది. పరిశుద్ధ లేఖన భాగములో కూడా యోబు స్నేహితులను చూడండి. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చాల్సింది పోయి, నువ్వేదో పాపము చేశావో కాబట్టే నీకు ఈ గతి పట్టింది అని కఠినమైన మాటలతో విమర్శించారు. ఆ మాటలు యోబును శారీరక రోగము కంటే ఎక్కువగా మానసికముగా కృంగదీశాయి. అందుకే యోబు అంటాడు, ఎంతవరకు మీరు నన్ను వేధించెదరు అని, మాటల చేత నన్నెంతవరకు
నలగగొట్టెదరు అని. అవును ప్రియులారా, ఈ లెంట్ దినాల్లో మనము మన నాలుక నియంత్రించుకొనడానికి ఈ 3 సూత్రాలను పాటిద్దాం. ఆంగ్లంలో థింక్ రూల్ అంటాం. టీ అంటే ట్రూ, నేను చెప్పిన మాట నిజమేనా. రెండవది హెచ్ అంటే హెల్ప్ఫుల్, ఈ మాట ఎదుటివారికి సహాయపడుతుందా. మూడవది ఐ ఇన్స్పైరింగ్, ఈ మాట వారిని ఉత్సాహపరుస్తుందా. 4 నెససరీ, ఈ మాట ఇప్పుడు చెప్పడము అవసరమా. చివరిది కే కైండ్, నా మాటలో దయ ఉందా. ప్రియులారా, పై వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ మాటను నోటి లోపలే అణిచివేసుకోవడము ఉత్తమము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, తన నోరు నాలుకను భద్రము చేసుకొనువాడు తన ప్రాణమును శ్రమల పాలు కాకుండా భద్రము చేసుకొనును అని సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనములో చెప్పబడినట్లుగా, అన్న వచనము ప్రకారము మన శరీర ఆరోగ్యము మనము తీసుకునే ఆహారము మీద ఆధారపడి ఉంటుంది. మనము పోషకాహారము తింటే శరీరము బలముగా ఉంటుంది. అదే విషపూరితమైన ఆహారము తీసుకుంటే రోగాల పాలవుతాము. కాని మన జీవిత గమ్యము, మన భవిష్యత్తు మాత్రము మన నోటి నుండి వచ్చే మాట మీదే ఆధారపడి ఉంటుంది. ఆహారము లోపలికి వెళుతుంది, అది కేవలము శరీరాన్ని మాత్రమే తాకుతుంది. కాని మాట బయటకు వస్తుంది, అది మన ఆత్మను, మన సాక్ష్యాన్ని మరియు మన రేపటిని నిర్దేశిస్తుంది. అందుకే లెంట్ కాలంలో ఆహారాన్ని నియంత్రించడము అంటే ఉపవాసముండడము ఎంత ముఖ్యమో, మాటను నియంత్రించడము అంటే మౌనము, నిగ్రహము అంతకంటే చాలా ముఖ్యం. మన నాలుకను ఎందుకు నియంత్రించుకోవాలా అనంటే, ఒక పెద్ద ఓడను ఒక చిన్న చుక్కాని ఎలా నడిపిస్తుందో మన జీవితమనే ఓడను మన నాలుక అలాగే నడిపిస్తుంది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడినట్లుగా సంబంధాలను కాపాడుతుంది. ఒక నిమిషము మౌనము వహించడము వల్ల ఎన్నో ఏళ్ల బంధాలు విచ్ఛిన్నము కాకుండా నిలబడతాయి. అది దేవుని సన్నిధిని కాపాడుతుంది. అనవసరమైన మాటలు ఆత్మ సంబంధమైన శక్తిని హరించివేస్తాయి. ప్రియులారా, ఒక ఊరిలో ఒక వ్యక్తి దగ్గర చాలా బలమైన వేగముగా పరిగెత్తే గుర్రము ఉండేది. దానికి సరైన ఆహారము పెట్టి బాగా మేపుతూ ఉండేవాడు. కాని ఆ గుర్రానికి పగ్గాలు వేసి అదుపు చేయడము అతనికి తెలియదు. ఒకరోజు అతను ఆ గుర్రము ఎక్కి సవారీ చేయాలనుకున్నాడు. గుర్రము బలముగా ఉండటము వల్ల అది అదుపు లేకుండా పరిగెత్తి చివరికి ఒక లోయలో పడిపోయింది. ఆ వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడొక పెద్దాయన వచ్చి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు గుర్రానికి మంచి ఆహారమిచ్చి దాన్ని బలముగా తయారు చేశావు, కాని దాన్ని అదుపు చేసే పగ్గాన్ని మాత్రం మర్చిపోయావు. బలము ఎంత ఉన్నా అదుపు లేకపోతే అది వినాశనానికే దారితీస్తుంది అని చెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన శరీరము గుర్రము వంటిది. మనము తినే ఆహారము దానికి బలాన్నిస్తుంది. కాని మన నాలుక ఆ గుర్రానికి ఉండాల్సిన పగ్గాల లాంటిది. మన మాటల మీద మనకదుపు లేకపోతే మనమే ఎంత జ్ఞానవంతులమైనా, ఎంతటి భక్తిపరులమైనా మన జీవితము పతనమైపోతుంది. బైబిల్ సెలవిస్తుంది, మాటలు విస్తరించిన చోట దోషముండక మానదు, తన పెదవులను అదుపులో ఉంచుకొనువాడు బుద్ధిమంతుడు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లెంట్ కాలములో మౌనము పాటించడమంటే కేవలము మాట్లాడకుండా ఉండడము కాదు, దేవుని స్వరాన్ని వినడము. మౌనముగా ఉన్నప్పుడు మనము మన తప్పులను సరిచూసుకోగలము. మౌనము మనకు సహనాన్ని నేర్పుతుంది. యేసు క్రీస్తు నిందల మధ్యలో మౌనముగా ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినండి. సమాధానమిచ్చే ముందు ఒక్క క్షణము ఆగి ఆలోచించి సమాధానము చెప్పండి. ప్రభువా, నేను మాట్లాడే ప్రతి మాట నీకు మహిమకరముగా ఉండేలా చెయ్యి అని ప్రతి ఉదయము ప్రార్థించండి. రోజులో కనీసము 15 నిమిషాలు ఎవరితోనైనా మాట్లాడకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మౌనముగా ఉండిపోండి. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ లెంట్ కాలపు ధ్యానాలలో మనము నేర్చుకున్న గొప్ప సత్యం ఏమిటంటే, మన మాటలు మన భవిష్యత్తును నిర్మించగలవు లేదా నాశనము చేయగలవు. మనము తీసుకునే ఆహారము శరీరానికి పరిమితమైతే, మన నాలుక నుండి వచ్చే మాటలు మన ఆత్మకు, మన తరతరాలకు ఆశీర్వాదాన్ని లేదా శాపాన్ని మోసుకొస్తాయి. గుర్రానికి పగ్గాలు, ఓడకు చుక్కాని ఎంత ముఖ్యమో, క్రైస్తవ జీవితానికి నాలుక నియంత్రణ అంతే ముఖ్యము. మౌనమనేదే బలహీనత కాదు, అది దేవుని శక్తిని పొందుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక తపస్సు. మన నోటిని అదుపులో ఉంచుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను అద్భుతముగా నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న అందరము తలలు వంచి మౌన హృదయముతో ఒక్కసారి పరీక్షించుకుందాం. నా మాటల ద్వారా నేను నా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నానా? నా నోటి దురుసు వల్ల నా కుటుంబంలో సమాధానము కోల్పోయానా? ప్రార్థన చేసే నాలుకతోనే ఇతరులను దూషిస్తున్నానా? ఒకవేళ మీ నాలుకపై మీకు నియంత్రణ లేదని మీరు భావిస్తుంటే, మీ మాటల ద్వారా ఎవరినైనా గాయపరిచి ఉంటే, ఈరోజే ప్రభు పాదాల చెంతకు రండి. ప్రభువా, నా నాలుకను నీ పరిశుద్ధ అగ్నితో ముట్టుము. యెషయా ప్రవక్త పెదవులను పవిత్రము చేసినట్లు నా పెదవులను పవిత్రము చేయి అని అడగండి. మీరు మీ నాలుకను దేవునికి అప్పగించాలనుకుంటే ఉన్న చోటే నిలబడి లేదా మోకరిల్లి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొక మారు ఈ పవిత్ర సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. జీవ మరణములు నాలుక వశము అని మీరిచ్చిన హెచ్చరికను మేము స్వీకరిస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు మా నోటి నుండి వచ్చిన వ్యర్థమైన మాటలను, కఠినమైన విమర్శలను, అబద్ధాలను క్షమించండి. మా నాలుకను మీ స్వాధీనములో తీసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, మేం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి జీవాన్ని, ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి, కానీ ఎవరిని గాయపరిచేదిగా ఉండకూడదు. అయ్యా, ఇలాంటి దినాలలో మాకు మౌనము అనే తపస్సుని నేర్పండి. అనవసరంగా మాట్లాడకుండా మీ స్వరాన్ని వినేందుకు మా చెవులను, హృదయాలను సిద్ధపరచండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీకు అంగీకారముగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మా జీవితమనే ఓడను మీ మహిమ వైపు నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు ప్రాముఖ్యముగా జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు తన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పక్షవాతముతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపక శక్తి కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కోమాలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ప్రాముఖ్యంగా నా తండ్రి, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాధుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా బిడ్డలందరిపై మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి అయా, శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దివాయి సమయంలో ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉండి నా తండ్రి కష్టపడి పనిచేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నా. వారున్న స్థలములో నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించండి నా తండ్రి. వారి యజమానులు వారి పట్ల దయ కలిగి ఉండులాగున కృప చూపండి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఆ స్థలములో ఉండి నా తండ్రి స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక నా తండ్రి ఇబ్బంది పడుతూ, కన్నీరు కారుస్తూ, అప్పులలో కూరుకుపోయి ఉన్నటువంటి స్థితిలో నీ వైపు చూస్తుండగా ఈ దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు కావలసిన అకామాలను మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం.
వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకుని వస్తుండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు అయా బిడ్డలకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి అయా నీ పరిశుద్ధ నామమున జతపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.